ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన సినిమాలకి తనే డైరెక్షన్ చేసుకుంటూ యూత్ లో ఇంత క్రేజీ ఫాలోయింగ్ ఎలా తెచ్చుకున్నాడు? ఆయన రియల్ నేమ్ దినేష్ నాయుడు, కానీ సినిమా కోసం తన పేరు మార్చుకున్నాడు. హైదరాబాద్ లోని మదర్ తెరీసా హై స్కూల్ అండ్ లిటిల్ ఫ్లాస్ జూనియర్ కాలేజ్ లో చదివి జర్నలిజం లో డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఓరి మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్ గా ముంబై వెళ్లి అనుపమ్ ఖేర్ గారి యాక్టర్ ప్రిపేర్స్ ఇన్స్టిట్యూట్ లో ప్రొఫెషనల్ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. స్టార్టింగ్ లో చిన్న సినిమాలతో వచ్చినా కూడా తన సొంత ఊరి పేరుతో ఒక మాస్ మూవీని డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి హీరోగా యాక్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఒక ఫ్రెండ్షిప్ కామెడీ మూవీ అయితే యూత్ కి లిటరల్లీ ఒక యాంథమ్ లా మారిపోయింది. కానీ ఆయన ఫ్రాంక్ యాటిట్యూడ్ వల్ల చాలా కాంట్రవర్సీస్ కూడా అయ్యాయి. కానీ ఆయన అస్సలు తగ్గలేదు. యాక్టింగ్ లో మ్యాసివ్ రిస్క్ తీసుకున్నాడు. ఒక ఇంటెన్స్ కాప్ గా యాక్ట్ చేశాడు. ఒక సినిమాలో అఘోరాగా యాక్ట్ చేయడానికి లిటరల్లీ 6 years వెయిట్ చేశాడు. అండ్ ఒక సినిమాలో అమ్మాయి గెటప్ కూడా వేసి మైండ్ బ్లాక్ చేశాడు. రెగ్యులర్ హీరో ఇమేజ్ గురించి అస్సలు ఆలోచించకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ రీసెంట్ గా వచ్చిన ఒక పెద్ద రొమాంటిక్ కామెడీ మూవీ పెద్దగా ఆడలేదు. రిజల్ట్ బ్రేక్ ఇయ్యడానికి తన కల్ట్ ఫ్రెండ్షిప్ కామెడీ సీక్వెల్ తో థియేటర్స్ ని ఉపయోగడానికి వస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు మళ్ళీ మెగాఫోన్ పట్టి ఒక మ్యాసివ్ పాన్ ఇండియా పార్టీ థ్రిల్లర్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్టర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న మాస్కా దాస్ గా మారిన ఆ హీరో మన విశ్వక్ సేన్. ఆయన చేసిన సినిమాల్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్